సో ఎంత కాకపోయినా కూడా రేవంత్ రెడ్డి గారు టీడీపీకి చెందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు అని చెప్పుకోవచ్చు ఒక మాటలో మనము. కేసీఆర్ గారు కూడా. కానీ ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి గురించే, ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో అక్కడ టీడీపీకి ఏమైనా డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా సో రేవంత్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా హెల్ప్ చేస్తారా? ఇప్పుడు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మొదటి సీఎం టీడీపీ నుంచి వచ్చిన స్కూల్ నుంచి వచ్చిన ఆయనే, రెండో సీఎం కూడా టీడీపీ స్కూల్ నుంచి వచ్చిన ఆయనే, అంతకుముందు టీడీపీ స్కూల్లో వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఆ ఘన చరిత్ర చెప్పుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు టీడీపీకి ఎలా మేలు జరుగుద్దంటే వాళ్ళకి ఉపయోగమే, ఇక్కడ కాంగ్రెస్ రావటం వాళ్ళకి మంచిదే. ఎందుకంటే అంతకుముందు 2019 ఎన్నికలప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నాడు, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఈ పక్కన బార్డర్ స్టేట్స్లో వీళ్ళకి అనుకూల ప్రభుత్వాలు లేవు, అంటే కనీసం శత్రువులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్నా లేకపోయినా శత్రువు కాదు. అలాగే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు శత్రువులు కాదు, వీళ్ళు శత్రువులు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు నాశనాన్ని కోరుకున్నా ఉండండి, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోవాలని కోరుకున్నారు, వాళ్ళు కోరిక నెరవేరింది. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, కనీసం వీళ్ళు ఇబ్బంది పెట్టరు, లాస్ట్ టైం ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు ఆ ఇబ్బందులు ఉండవు. కాబట్టి వాళ్ళు స్వేచ్ఛగా పనులు చేసుకుంటారు, వాళ్ళు మేలు చేయకపోయినా పర్లేదు, కీడు చేయకుండా ఉంటే చాలా అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఎలక్షన్ టైమ్స్ వస్తున్నాయి కదా సార్, రేవంత్ రెడ్డి గారు సారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏమైనా పొలిటికల్గా హెల్ప్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆయన టీడీపీ కాంగ్రెస్ డైరెక్ట్గా చేసేది ఏముంటుందండి? ఏదున్నా ఏం చేయడానికి ఏముంటుందండి? ఇప్పుడు ఇండైరెక్ట్ అంటారా? ఇండైరెక్ట్గా చెత్త చేస్తారు, అది ఎవరికి తెలుస్తుంది? అలాగే డైరెక్ట్ మనకు తెలిసేలా చేసుకుంటారా? చెత్త చేయొచ్చు సార్. ఒక మాటలో చెప్పాలంటే టీడీపీ దాదాపుగా, ఎందుకంటే అన్ని పార్టీలతో పొత్తు లేకుండా చేయలేకపోతుంది. అసలు ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది? ఎందుకంటే అన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆ పార్టీ ఒక్క విధంగా ఏకదాటిగా వెళ్ళి ప్రజల మధ్యలోకి వెళ్ళి మాట్లాడే సత్తా ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక పార్టీతో ఎందుకు జాయిన్ అయ్యి, అంటే కుమ్మక్కయ్యి అలా చేయడం ఎందుకు జరుగుతుంది? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పొత్తులు పెట్టుకుంటున్నారన్న, పొత్తులు పెట్టుకోవడం, కూటమి కింద ఎలక్షన్కి వెళ్తున్నారు. అవును, అసలు ఈ దేశమే కూటమి రాజకీయాలమయం అయిపోయిందండి. ఇప్పుడు దేశంలో పరిపాలించింది ఎన్డీఏ కూటమి. మోడీ గారు చాలా బలవంతుడు, తోపు తురుము అనుకున్నా కానీ కూటమే కదా, ఎన్డీఏ కూటమి ఉంది అక్కడ. అలాగే అంతకుముందు యూపీఏ కూటమి ఉంది. 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కూటమిలే పరిపాలిస్తున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం చరిత్ర చూసుకుంటే 82లో పార్టీ పెట్టిన తర్వాత 1983లో ఎన్నికలకు వెళ్ళారు ఎన్టీ రామారావు గారు. అప్పుడు సంజయ్ విచార్ మంచ్ అని ఆ పార్టీతో పెట్టుకున్నారు. సంజయ్ విచార్ మంచ్ ఏముంది ఇక్కడ? మేనకా గాంధీ తెలుసా మీకు? మేనకా గాంధీ ఎవరో? అది మేనకా గాంధీ ఇక్కడ ఎవరెత్తారు ఓట్లు? వాళ్ళకి కలుపుకుపోయే ఉద్దేశం. అప్పట్లో వామపక్షాలు కూడా కలిసి రమ్మన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు కొంతమంది అడిగినట్టు బీజేపీ వాళ్ళు అడుగుతారు కదా, అలాగే మా సగం సీట్లు ఇమ్మన్నారు, వాళ్ళు పని చేసుకోమన్నారు, వాళ్ళు తీరిపోయింది. ఎన్టీ రామారావు గారు టీడీపీ సంజయ్ విచార్ మంచు పోటీ చేసింది, వాళ్ళు గెలిచారు ఎమ్మెల్యేలు. తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది. అప్పుడు ఎన్టీ రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రి అవ్వడానికి దేశంలోని అన్ని పార్టీలు కాంగ్రెస్ మినహా అన్నీ కూడా సహకరించినాయి. తర్వాత వాళ్ళతో స్నేహం కొనసాగించారు, వాళ్ళు కలిసి పోటీ చేశారు, కొన్ని సీట్లు వాళ్ళకి ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 99లో బీజేపీతో ఉన్నారు, 2006లో ఓడిపోయారు, 2014లో ఉన్నారు, 2019లో విడిగా పోటీ చేశారు, ఓడిపోయారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకడే పోటీ చేశాడని చెప్పడానికి మీరు ఎలా చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారితో కేసీఆర్ పొత్తులో ఉన్నాడో, గవర్నర్ నరసింహన్ పొత్తులో ఉన్నాడో, బీజేపీ పొత్తులో ఉంది. అయితే అది సీక్రెట్, వీళ్ళు డైరెక్ట్గా పెట్టుకుంటారు పబ్లిక్గానే, అతను సీక్రెట్గా పెట్టుకుంటాడు, అది తేడా. అప్పుడు సిపిఎం కూడా వాళ్ళకి సపోర్ట్ చేసింది, డైరెక్ట్గా పెట్టుకోరాళ్ళు, ఎందుకంటే దమ్ము లేదు, డైరెక్ట్గా పెట్టుకుని దమ్ము లేదు. సో అంత ముందుకు చేసినటువంటి పరిపాలనలో ఒక్కరే చేశారు కదా సార్, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి? అంతకుముందు పరిపాలన కూడా పొత్తులు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చారు కదా, 2014లో వాళ్ళకి కూడా ఇచ్చాడు కదా, బీజేపీ వాళ్ళు కూడా క్యాబినెట్లో ఉన్నారు. తర్వాత వీళ్ళెవరో కమ్యూనిస్టులతో 35 మంది కమ్యూనిస్టులు గెలిచారు టీడీపీతో పాటు. వాళ్ళందరూ కూడా టీడీపీ ఉండి దాని తోకలాగా తోకట్టు పోవచ్చు అని చూస్తారు వాళ్ళు. సో ఇప్పుడు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు అంటే పెట్ట కొంచెం కోతగనము అని అనుకునేవారు వాళ్ళు. పెట్టాగనమే కోతాగనమే అని నేను అంటాను. అంటే వరుసగా ఇప్పుడు తను ఎప్పుడైతే సీఎం ఎక్కినప్పటి నుండి సీటు మీదకి వచ్చినప్పటి నుండి ఒకరి మీద అటాకులు చేస్తూనే ఉన్నాడు. పర్టికులర్గా చెప్పాలంటే మనం తీసుకుంటే కేసీఆర్ గురించి అయినా చెప్పొచ్చు, హరీష్ రావు అయినా గురించి చెప్పొచ్చు.
సో వీళ్ళు ఉండగలుగుతారా ఆయన చేసేటువంటి అటాక్లకి? ఇప్పుడు యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు చాలా సమయం పాటిస్తున్నాడండి. చాలా పెద్ద మనుషులే వ్యవహరిస్తున్నాడు. వీళ్ళే అతను కెలుకుతున్నారు. అతని చేత కెలికి అతని చేత మాటలు అనిపించుకుని అప్పుడు వీళ్ళు అటాక్ చేద్దామని చూస్తున్నారు. కానీ ఆయన మాత్రం చాలా మర్యాదగా పద్ధతి. ఇప్పుడు కేసీఆర్ గారు తుంటివేముకి ఇరిగిందా, హాస్పిటల్లో ఉన్నారా, చాలా మర్యాదగా వెళ్ళి పలకరించి వచ్చాడు ఆయన. అలాగే అందరూ కూడా ఆయన సన్నిహితులు, గతంలో కలిసి పనిచేసిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు, సినిమా ప్రముఖులు అందరూ కూడా కలిసి వచ్చారు. కేసీఆర్ గారు పట్ల చాలా గౌరవంగా ఉన్నారు. కానీ వీళ్ళే ఆయన కెలికేదో అని మాట్లాడినారు అనుకోండి, ఎందుకు ఊరుకుంటాడు? ఇప్పుడు ఆయనకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరి పని తాట తీస్తాడు, ఏం అనుమానం లేదు. ఎందుకు వదులుతాడు? పార్లమెంట్ ఎన్నికలు అయ్యేదాకా చూస్తాడు, తర్వాత మొదలెడతాడు కోటింగ్. ఒక మీడియా ఉంది, ఆ మీడియా వాళ్ళు ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పాడు డైరెక్ట్గా తిట్టాడు కదా, వాళ్ళకి మొత్తం దబిడి ఉంటుంది, ఫుల్ కోటింగ్ ఉంటుంది. ఏమన్నమాట లోన్ మూసేస్తారు, ఎవరి గురించి మాట్లాడరు ఇంకా. వాళ్ళ మీద తోపులు తురుగులు మాకు తిరగలేదు అనుకుంటాడు. అక్కడ ఎటకారం మొఖం వేసుకుని ఏకారంగా మాట్లాడుతూ ఉంటాడు. అతను కనపడకుండా చేస్తాడు. ఏ అనుమానం ఉండదండి అందులో. సార్, వైఎస్ భారతి మీడియా సాక్షి మీకు ఆల్రెడీ ఐడియానే ఉంటుంది. అందులో 100 కోట్ల ప్రకటనలు ఇవ్వడం పైన సీఎం జగన్ హైకోర్టు నోటీస్, దీనిపైన మీరేమంటారు? అంటే వాళ్ళకి హైకోర్టు నుండి నోటీస్ వచ్చింది కదా సార్, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా వాళ్ళ ప్రయోజనాల కోసం ప్రచార ప్రకటనలు ఇస్తూ దాని మీద క్వశ్చన్ వస్తుందండి. ఆ సంగయ్య గారు ఆయన ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, దాని మీద ఒక హైకోర్టు విచారణ జరుగుతుంది. అది నిజమైతే కనుక వాళ్ళ మీద శిక్ష ఉంటుంది డెఫినెట్గా. విచారణకు ఆదేశాలు వస్తాయనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆ పని చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలండి? మూలం సంపాదించుకున్నారు, ఏంటి అవసరం అది? వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ సలహాదారులకి వాళ్ళ ఉద్యోగ గవర్నమెంట్ నుంచి ఇప్పించుకుంటా అంత కక్కుర్తి పడాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం అవ్వలేదు. వాళ్ళకి డబ్బు మీద అంత ఆపేక్ష ఏంటో. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు 2004 ముందు చాలా తక్కువగా ఉన్నారు వాళ్ళు ఆస్తులు, తర్వాత విపరీతంగా పెరిగినాయి, బోళ్ళని వ్యాపారాలు వచ్చినాయి. ఇక అంతటితో తృప్తి పడాలి కదా, ఇంకా దొబ్బేద్దాం అనుకుంటారు ఎందుకు? ఈ విషయంలో వాళ్ళ చెల్లికి కూడా పంచిపెట్టకుండా ఇలాంటి వాటిలో కొంచెం అదే అతి సర్వత్రా వర్జయత్ అంటారు. ఇలాంటి పనులు చేస్తాం వల్ల చూసారా, ఇప్పుడు ఆ చిన్న విషయం 100-200 కోట్లు కక్కుర్తి పడ్డారు, అది కోర్టుకు వెళ్ళిందా? వెళ్ళింది. అది అలాంటి పనులు ఎందుకు? అది ఇంత కక్కుర్తి పడాల్సిన అవసరం ఏముంది? సరిపడగా వచ్చి ఇప్పుడు మీ కడుపు నిండిన తర్వాత మిగతా ఏం తిన్నా కానీ కక్కేసుకుంటారు తప్ప దానికి ఏం ప్రయోజనం ఉంటుంది? అనారోగ్యం పాలవుతారు. ఇంకొకళ్ళు పెడితే సంతోషిస్తారు. వాళ్ళ పత్రికే వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ గవర్నమెంట్ ఇప్పుడు వాలంటీర్లు అందరికీ 30,000-40,000 పెంచుతూ వాళ్ళ సొంత సైడ్ రేపు వాళ్ళందరూ గ్యారంటీగా వేస్తారని ఓటు ఏముంది? మరి ఇవన్నీ రేపు ఓడిపోయిన తర్వాత ఆయనకి ఇవన్నీ పాముల్లో చుట్టేసుకోవు, వదులుతారు వాళ్ళు టీడీపీ వాళ్ళు. వదలొద్దు అని ఇతను చేసి చూపించాడు. మామూలుగా అయితే పట్టించుకోరు వాళ్ళు, వాళ్ళ పనులు చేసుకుని పోతారు. ఇతను ఏం చెప్పాడంటే, మీరు నన్ను వదలొద్దురా బాబు, నన్ను తోలు తీర్చేయండి, మీరు తోలు తీసి ఎండేసేయండి అని చెప్పాడు ఇతను. ఈ 5 ఏళ్ళు ఇతను పరిపాలన చూసిన తర్వాత వాళ్ళు వదలరు. గ్యారంటీగా వీళ్ళందరూ నోటుకొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దాదాపు 2,000 మంది రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ఇక్కడ ఉండరు. ఇది నేను 2.5 ఏళ్ల క్రితం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. 2 నెలల ఎన్నికలు ఉండగా చెప్తున్నాను. ఎన్నికలు 2.5 ఏళ్ల ముందు చెప్పాను నేను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఖచ్చితంగా 2,000 మందికి పైగా ఫలితాలు వెలువడుతున్నప్పుడు ఇక్కడి నుంచి చూడరాళ్ళు, వేరే చోట నుంచి చూస్తారు. ఫలితాలు అనుకూలంగా రావు కాబట్టి వాళ్ళు అక్కడ ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలు, దౌర్జన్యాలు, నోరు పారేసుకోవడం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. వాళ్ళని ఇక్కడ ఉండలేరు వాళ్ళు. మీకు ఫలితాలు ఫస్ట్ ఎర్లీ ట్రెండ్స్లోనే వాళ్ళు కోటింగ్ స్టార్ట్ అయిపోతాయి. ఎన్ని తప్పించుకోవాలంటే వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, తప్పదండి. ఎందుకంటే మనం ఏం చేసామో అదే చూపిస్తుంది. తప్పు చేశారు మీరు. ప్రజలు అంత మ్యాండేట్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా, పద్ధతిగా, గౌరవంగా, ప్రజల పట్ల గౌరవంగా, బాధ్యతగా ఉండాలి. ప్రతిపక్షాలను విమర్శించండి, శృతి మించి విమర్శిస్తే వాళ్ళు చేయలేరా? మీరే తోపులా? మీకన్నా క్రూరులు వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే పచ్చినెత్తుడితో అవుతారు టీడీపీ వాళ్ళు. వీళ్ళు ఇంకా సన్నాసులు, వీళ్ళు చేతగా చేయటం. వీళ్ళు చదువుకోలేదు దద్దమ్మలు వీళ్ళు. వాళ్ళు అందులో తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఉంటారు టీడీపీలో. వీళ్ళంతా ఫుల్ బ్యావర్స్ బ్యాచ్ ఇదంతా. సార్, ఇంకొకటి మీకు షర్మిల గారి గురించి ఒక టాపిక్ వచ్చినప్పుడు హీరో ప్రభాస్తో లింకులు పెట్టేసి సోషల్ పోస్ట్లో పెట్టారు. అంటే అది రాజకీయం పరంగా జరిగిందా, వెనుక ఎవరైనా నడిపించారా? నేను ఆడపిల్లల గురించి మాట్లాడిన వ్యాఖ్యానం మనకి ఏ ఒక్క ఉందండి? మనకు తెలుసా? మనం చూసేవాళ్ళం. పాపం కదా, అది కళ్ళిపోతాయి. అలాంటి మాటలు మాట్లాడకూడదు.
నాలాంటి చేత మీరు ఆ మాట మాట్లాడించకూడదు. మహా పాపం అండి అది. ఎందుకు అబాండాలు వేస్తారు అమ్మాయి మీద? అంటే రాజకీయ పరంగా ఏమైనా అసలు జరిగిందా? రాజకీయం నాన్ సెన్స్. వెనక ఏం కుట్ర లేదంటారా? ఏమండి కుట్రలు ఉన్నా ఏమైనా అటువంటి మాట్లాడకూడదు. దాని మీద మేము వ్యాఖ్యానించకూడదు. అలా సబ్జెక్టే మాట్లాడకూడదు. మనం ఎందుకు తీసుకురావాలి ఆ సబ్జెక్టు? పాపం అండి అది. ఒక ఆడపిల్ల మీద ఏంటండి అది? అన్యాయం కదా. మాట్లాడచ్చు అలాగా. మన ఇంట్లో ఆడపిల్లలు లేరా? మన తల్లి చెల్లి పిల్ల భార్య అందరూ మన ఆడపిల్లలు ఆడవాళ్ళే కదా. అంత నీచంగా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి ఎవరికన్నా? కళ్ళు రెండు పేలిపోతాయి కళ్ళు అలా అబాండాలు వేసి మాట్లాడతాయి. దాని గురించి అంతకన్నా వ్యాఖ్యానించకూడదండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ అండి. ఈరోజు శ్రీనివాసరావు గారు మనకి చాలా వరకు పొలిటికల్కి సంబంధించినటువంటి మంచి విషయాలు తెలియజేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.